చేయాల్సి వస్తుంది. ఏం రాతో నా రాత పాడుగా ఎటు కాకుండా ఏం చేసుకున్నా బతకాగం చేసుకున్నా ఇప్పుడు అనుభవిస్తానా. వీడు ఇంకా లేచిండో లేవలేదు కానీ వాళ్ళ మొగోడు అగ చూడు దున్నపోదు అన్నట్టు బన్నాడు బర్రె తీరుగా. ఇంకెంతసేపు అంటావు? ఏమైందా? పొద్దు చూడరా ఏడికి పోయిందో. ఈ మొక్క మీద ఎండ పడతలేదురా, చిగ్గు అనిపిస్తలేదా? అందరు పోతాను ఊకోయా. నీకు మానవత్త కుక్కకి వచ్చినట్టురా, నీకు మానవత్త కుక్కకి వచ్చినట్టురా. అందరు పని మీద కనబడతలేదా? లేచి మరి ముఖం కట్టుకొని పని పోతావా ఇన్ని ఉంటావా? ఏంటి నేను కాయ కొడతానా? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు ఇదే బాధరా. నువ్వు పని చేయవు, నన్ను చేయనియవు, తిరుగుబోతు పాడుకావు. నీ అసంటి వాళ్ళు ఎక్కువ రోజు ఉండదురా భూమి మీద. వచ్చినాకనన్నా ప్రశాంతంగా ఉంటా, నేను పని చేసుకొని బతుకుతా. ఎన్నం కష్టం చేసి పెడతా అంటే తినుకుంటా దున్నపోతు వలసినాడు వలుతాడు. ఇక లేవరాద్రా బాడుతావు, ఇక లేవరాద్రా బాడుతావు. నీకేమైంది? ఇద్దరు నడదండి పంది లెక్క తింటాను నేను అటు పోగానే. పని రోకు లేదురా నీకు? సిగ్గున్నదా మానవ నది ఇచ్చేస్తున్నా నీ బతుకు జేడా. సిగ్గున్నదా మానవ నది ఇచ్చేస్తున్నా నీ బతుకు జేడా. పిల్లల సంపాదన మీద బతకద్దురా మొగోడు. సావాలే మందు మందులో పోసుకోబట్టి దొంగ బాడుకావు. నేను పనికి పోతానా? వచ్చే వరకు ఇంట్లో పని అంతా చేయి. చెప్పనే లేచి అర్రకు తాళం పెట్టి నా వెనుకనేరా. అట్లయితేనే బతుకుతావు. పొలం లేస్తా అంతా ఏమనుకుంటాను. కొట్టావు. ఏయ్ మళ్ళీ వచ్చిందనుకో కట్టిరగాలే. ఏం లేదు పో. ఏందే బక్కదానా? నన్ను సమర్కాకంటవానే? నీకు పేల షెటాక్ మాంసం లేదు, కోత్తె లీటర్ రక్తం రాదు. ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడకు, పండ్రు రాలుతాయమ్మా. నడు. లేకుంటే లేకపోతే పొద్దుగా ఎవరి మీద ఎడతాను? నేను ఇంకెవరి మీద ఎడతానే? నా మొండి మొగల మీదనే. అంత ఆడదెంప. ఏందే బాగానే వరుకుంటాను. నేను ఒకటి అక్కడట్టు ముద్దు పెట్టి నానే, ఒకటి అక్కడట్టు ముద్దు పెట్టి నానే. దీనికైతే ఇది ఒక్కటే లోకం. అడు పెడతానంటే నేను పెట్టించుకున్నానే, అడు పెడతానంటే నేను పెట్టించుకున్నానే. అడు ఇంకా మంచాలకు వెళ్ళే లేవలే. ఎందుకే ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా? ఎందుకే ఈ లొల్లి? ఈ మొగం ఉండ కొడుకులు అంతగింతేనే. పెళ్లి కాక ముందేమో బెల్లం చుట్టీగలు ముసిరినట్టు ముసురుతారు. పెళ్ళైంది అనుకో ఒక్కడు కూడా పట్టించుకోడే. అవునే రితిక, నా మొగడు కూడా అంతేనా, అస్సలు పట్టించుకోడు. ఈ మొగోళ్ళు అంత గింతేదా? కర్మ, మన రాతలు అట్లా ఏడ్చినాయి. వర్షం పడబట్టే రాదు. మీకు వచ్చినావు కదా. ఓ నీ బతుకు జడ మెల్లగాయి, నీ బతుకు జడ మెల్లగాయి. ఇంకేంది? ఇగో ఇంక తక్కువ పడ్డది. నువ్వు వంచాలే పొలం అంతా. నారు గిట్ల చేస్తే ఎట్లా? పనేడు వెళ్తుంది. పని వెళ్తాడా? ఇట్లా పెట్టి వచ్చినావు బుద్ధి లేనోడా. చెయ్యూరి తండ్రి మా పొలం మంచిగా గాని ఈ పక్క ఖాళీ ఉన్నది టచ్ పెడుతురా. అత్తానుండు. నీకేం చేత కాదు. తినమని తింటాడు పంది లెక్క. పెట్టరాదే, నువ్వు పెడతా నేను పెడతా ఒకటా అనే చెయ్యి. మంచిగా పెట్టా అదే పెట్టడు. మంచిగానే పెడతాను. నీ ముఖం కాలిపోను. రేపు నాకు సరిపోదు. ఎంతగాని చూపుకు సుందరాంగుడే గాని లోపడంత డొల్లే, లోపడంత డొల్లే. పిరికి పిత్తలోడు. కానీ కానీ ఏ ఊకోవే, అన్నీ అబద్ధాలే. నీ కళ్ళు తెర్రగునే చూసినావా? రాత్రంతా దడదడలాడించినట్టు, రాత్రంతా దడదడలాడించినట్టు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా బొంద దడదడ పాడా. రాత్రి బయట మేపులు దడదడ అంటే నా మొగడు ఇంట్లో కూర్చొని గసగసలాడిండు.
ఇంకా వాడెక్కడ నన్ను గజగజలాడిస్తాడే ఇంకా వాడెక్కడ నన్ను గజగజలాడిస్తాడే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న కంటి పిల్లోని కదా అనుకున్నట్టు అనుకోని మందమే నా ఇజ్జతి. అయ్యో పాపం మీకోసం పగోలు కూడా రావద్దే. ఏం చేద్దామే ఏరు కోరి వేసుకున్నాం కదా షివర్ రాకుండాలే. అయినా ఆ రోజులే మంచిగా ఉండేది. ఫ్లాష్ బ్యాక్. రితికా బాపు పనోళ్ళు వస్తారు పేరు రాసుకోమ్మా. నేను పంచాయతీ ఆఫీస్ దాకా పోయేస్తా. సరే బాపు నువ్వు పోయిరాపో. సరే చెప్పండి రా మరి. చెప్పాను వస్తామ్మా. బాపు ఇంకా లచ్చక్కకి ఇట్లా అత్తనన్నారా? అన్నట్టు అచ్చినోళ్ళ పేర్లే రాయి, రానోళ్ళే రాయకు. వాళ్ళు చెప్పినా రాయకు. సరే రాయండి. విన్నావా? అదే మరి. సరే బాపు నువ్వైతే నీళ్ళ క్యాన్లు పంపి వచ్చిండ్రు అనుకో కూలోళ్ళు ఈ లేవు నీళ్ళు లేవు అవి లేవు అంటే పంపివంట. పనులు నా మాట. పంపివంట అమ్మా. పేర్లు మంచిగా రాయి బిడ్డ. పంచాయతీ గారి మాట వస్తుంది. నేను బయటికి వేస్తా. సరే బాపు వచ్చిన రాసుకుంటా. మంచిగా చెప్పండి రా. చెప్పండి వస్తా బిడ్డ. అగో వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు కదా నిన్నే రాసుకుంటే పని అయిపోతుంది. మనందరికన్నా నా మీద ఉంటాయి కదరా. నేను ఉండు అటు ఇటు ఉంటారు కానీ ఊరికే నా మీద అవునా నీకు ఇంత సిగ్గుసలా ఉందా? ఆ చుట్టాను కూడా అందరు వెళ్తావు చూసి కూడా చూసినారు సప్లై పోతాడు ముఖం గిబ్బ మెరుతాయి. మెరుతుంది రా. ఇక మీ లెక్క గట్ల గద్దెల మీద కూర్చుంటే అయినట్టే. తిరుపతిగా చూసి కూడా చూసినట్టు గట్ల పోతాను ఏంద్రా? ఏడికి పోతాను? అబ్బని అవ్వ గీల కళ్ళనే ఉంటా. ఇప్పుడు ఆగపోయిందనుకో ఆగమాగని చెప్తారు. ఏం లేదన్నా ఇక సినిమా ఇంటికి పోతాను అంతే. సినిమా వాళ్ళ ఇంటికి ఎందుకురా? నీదెలా అన్న నిన్ననే వాళ్ళ పొల్లు వచ్చిందట. అందుకేనా ఇక హాస్పిటల్ అందరు గిట్టిన ఎగతాలు చేసుకుంటా ఆడపట్టించుకుంటూ నడుతుంది అనుకుంటారా? అందుకేనారా లేచిపోయిన పిల్లలు తిరిగి వచ్చినట్టు ముఖం కళకళకళకళ ఆడుతుంది. పోయిన కరెంట్ వచ్చినట్టు. బలుపు చూసినావారా ముఖం ఎలిగిపోతాను మనంది. ఎలిగిపోతాను మనంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంతకు ఆడింటికి ఎందుకురా? ఏం లేదే ఇక పనికి పేరు రాసుకుంటారట అందుకే పోతానా. అవునారా? మేము కూడా పనికొస్తావురా. మేము కూడా పేరు రాయించుకుంటాం. అరే పోదాం సరే పారి. అందరు వచ్చిండ్రు కదా రానుల పేర్లు అయితే నేను రాసుకొని ముందే చెప్తాను. అక్క నీ పేరు? వనిత. నీ పేరు? అరే తిరుపా నీ పొల్ల ఏమున్నదిరా? ఏమనుకున్నారు మస్తున్నదిరా. ఒక్క వాటిన కోవి లెక్క ఈతకు వచ్చిన ఆవు లెక్క మస్తు ఉన్నదిరా పొల్ల అయితే. అరే ఆ పొల్ల నాది. దానికి చూసిరనుకో మంచిగా ఉన్నది. దానికి చూసిరనుకో ఎవడన్నా అమ్మలు గుమ్మలు చెడా గుమ్మం కడుపుల గడ్డే. అమ్మలు గుమ్మలు చెడా గుమ్మం కడుపుల గడ్డే. పేర్లు అయితే రాపిన ఫస్ట్ అయితే. అమ్మా ఓ తిరుపతి ఇంకెన్ని రోజులని ఈ చెట్లంబడి పుట్లంబడి తిరుగుదాం? ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేను కూడా చేద్దామని చూస్తాను. మా దోస్తులు ఎవరు రూమ్ ఇస్తలేడు. ఓ నీ యవ్వ నేను అన్నది అది కాదు మన పెళ్లి గురించి. గవాన్ని ఇప్పుడు అద్దు కానీ ఒక ముద్ద అయితే ఓ ముద్ద నేను ఇంతవరకు ఎవ్వరికి ఇవ్వలే. నాకు భయం. ఈ ఆనకట్టలు అందరికీ నీ రోజు ఇచ్చుకుంటూ వస్తాను కదా. ఈ ఆనకట్టలు అందరికీ నీ రోజు ఇచ్చుకుంటూ వస్తాను కదా. కాళీరా కాళీరు కాళీరి కాళీరా కాళీరు కాళీరి. ఏం చేస్తారా ఇద్దరు? వస్తారా నువ్వు? అందుకే నేను అద్దన్నా. ఏం చేసిందే? నువ్వు ఆగే నువ్వు ఏడతాలేమో చేసి అనుకుంటారు. నువ్వు ఆగే నువ్వు ఏడతాలేమో చేసి అనుకుంటారు. అది మా బాబు చెప్తే ఇదంతా కాదు పోయి ఇంకనే పడ్డాం. ఇగో ఇదంతా కాదే. రేపు సాయంత్రం బట్టలు దారుకొని సమగ్రతలు కడిగిరా పోదాం. మరి నేను ఒక్కదానే రావాలా?
మరి నేను ఒక్కదానే రావాలా? లేదే నీ బాపుని ఆ సర్పంచ్ని మీ ఇంటి అనుకున్న ఆంటీని అందరిని పట్టుకొని రా నా ముడ్డు బుక్కరాలో కొడతారు. మనం లేచిపోతే గాళ్ళందరూ ఎందుకు? కాళేశ్వరం చేతలా కాగితాలు ఏరుకునేదానా మనం లేచిపోతే గాలందరూ ఎందుకే? సరే మరి నేను పోయి బట్టలు చదువుకుంటా, వచ్చి తీసుకొని పో. సరే నడు. అవు బాడుకావు ఏంటనవరా? నేనేమో శాత కాదు చూస్తాను వాళ్ళని. పెట్టలే నీకు దేవుడు ఇంకొకసారి చెప్పిన మాట వింటావా? అయిపోయి ఇంటికి పోయి ఏమో అనుకున్నానే బాగానే ఉంది నీ స్టోరీ. సూపర్ హిట్ అవుతుంది. నా గురించి ఆలోచించుడు పక్కన పెట్టి నీ మొగళ్ళ గురించి ఆలోచించుడు. ఇచ్చేటంటే మూతులు దాపుతారు. నడురే పని తక్కువ అదుడు ఎక్కువ. నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకుని అర్హత లేదు నీకు. నీకు ఏం తక్కువ చేసిందా? నేను చిన్నప్పటి నుంచి గారాబాగా పెంచి నా ముద్దుగా పెంచుకుంటా. ఇంత మోసం చేస్తావా నువ్వు? నీకు ఏం తక్కువ చేస్తా? అరువు లెక్క పని చేసినావు నువ్వు, ముఖం లేకుండా చేసినావు. ఊళ్ళే నా మొదలు దుబ్బట. నేను నీ తప్పు ఎన్నడికి క్షమించా. చిన్నప్పటి నుంచి నేను పెంచింది నేను ఇష్టం కాదా? తండ్రి చిన్నప్పటి నుంచి పెంచింది ఇష్టం కాదా? పో అటే పో. ఏంటి కావాల్సిందే నీకు? చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి కంటే నీకు వీడే ముఖ్యమేనా? పిల్లాడు దొబ్బుతావారా? నా గల్లే పట్టుకుంటావు నువ్వెంత నీ బతుకంతా. రేపు చూసుకుంటా నిన్ను 10 మందిలో పెడతారు నిన్ను. నీ సంగతే చెప్తావు. నువ్వు ఏం చేసుకుంటా వేసుకోపో. ఆ పిల్లనే కొడతావు. ఓకే హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పల్లెటూరు. కొత్తగా వీడియో చేసినాం, మొదలొచ్చింది వీడియో చేసినాం. మస్తు కష్టపడ్డాం. ఆ టైంలో బురదల బోర్ రెడీ చేసినాం, బాగా కష్టపడ్డాం. వీడియో చూడు, లైక్ చేసి షేర్ చేయరు. బాగా స్క్రిప్ట్ మస్తు రాసిండు. మా వాడు మంచి అసిస్టెంట్ డైరెక్టింగ్ మంచిగా చేసినాడు. మా పురాణ చిప్పుడే వీడియోకి యాక్టింగ్ మాత్రం కత్తోళ్ళు ఉంటుంది. మీరు వెంటనే వీడియో చూడండి, స్కిప్ చేయకండి సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ గుర్తుంది కదా, మిస్టర్ పల్లెటూరు. మర్చిపోకుర్రీ.